అమ్మా అయిపోయిందిరా, నీ జీవితం సంకనాకి పోయింది. రే ఏంట్రా అలా అంటావు? నువ్వేదో ఒకటి చేయరా. అది చేసే ముందు ఉండాలిరా. అంటే ఏదో ఫ్లోలో. లోలోనా? రే ప్లీజ్ రా, ఏదో ఒకటి ఆలోచించరా. మేడం, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కత్తులు మేకింగ్. అర్థం కాలే. అంటే అన్నవరం పవన్ కళ్యాణ్ కత్తులు మేకింగ్, బిగ్ బిగ్ బాహుబలి కత్తులు. మంచి ఫ్యామిలీనే పట్టావరా, ఆల్ ది బెస్ట్. రే ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి ఆలోచించరా. ఇప్పుడు వాళ్ళ నాన్న నేసాక నీ పేరు మీద ఉన్న ఆస్తి నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఆటోమేటిక్ అవుతుందా, లేకుంటే ఇప్పుడే సంతకాలు పెట్టించుకోవాలా? ఏం లేదు. ఏంట్రా అలా అంటావు? ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా. మరి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు. అబార్షన్ అయితే బెస్ట్ ఐడియా రా. వర్స్ట్ ఐడియా రా. నాన్నకి జరిగింది ఫోన్ చేసి చెప్పే. నాన్నకే ఏమనరా? ఏముంది, నేను ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నాను, పెళ్లి కాకముందే కడుపు చేశాను, మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఇంట అంటేనే చండాలంగా ఉందిరా. మరి నువ్వు చేసిన పని అంతకన్నా చండాలంగా ఉంది. అరే జరిగింది ఏదో జరిగిపోయింది, జరగాల్సింది ఆలోచించరా. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకొని 3 నెలల ముందే మీ పెళ్లి అయిందని చెప్పండి. ఓకే. పెళ్ళా? అంతే. పెళ్ళంటే నాకు ఇంకా సరిగా సంపాదన లేదు, ఇప్పుడు ఫ్యామిలీ అది మెయింటైన్ చేయాలంటే టఫ్ కదరా. ఏంటి టఫ్? ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంపాదన, మన పిల్లలకి ఫ్యూచర్ లో మంచి స్కూలు కాలేజీలు చదవాలంటే అంత స్తోమత లేదు కదా. కొంచెం నేను సెటిల్ అయ్యాక చేసుకుందామని అంతే. నువ్వు మోసం చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడం. మోసం ఏంటి? అయినా పెళ్ళంటే ఎలా జరగాలి? ఇప్పుడు మంచి పెద్ద ఫంక్షన్ హాల్లో ఒక మంచి బ్యాండ్ బాజా భారత్ ఇవన్నీ ఉండాలి కదా. దీనికి ఏ సొల్యూషన్ లేదా? ఉంది. ఏంటి? పెళ్లి చేసుకోవాలి. ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి, మన పెళ్లి జరగడం ఏంటి, అంతా ఒక మాయలా జరిగిపోయింది. ఏమన్నా సన్నిగాడే బాగా మేనేజ్ చేసాడు. అసలు ఆ రోజు మంచి ఐడియాలు ఇచ్చాడు కాబట్టి మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మొత్తానికి వాడికి కూడా ఈ నెల పెళ్లి కుదిరింది, మనలాగే లవ్ మ్యారేజ్. సర్లే వస్తున్నాడుగా షాపింగ్కి, రాని మాట్లాడదాం. అవునే, మనకి పెళ్ళయి 3 నెలలు అయింది, నీకు ప్రెగ్నెన్సీ వచ్చి 3 నెలలు అయింది, మొత్తం 6 నెలలు. కానీ నీ కడుపు మినిమం ఇంతనా రావాలి కదే. అదంతేలే కొంతమందికి. వచ్చాడు, రారా. హే సన్నీ. హాయ్ అన్నయ్యా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. పెళ్లి ఫిక్స్ చేసుకున్నావా? ఏదో నీ ఇన్స్పిరేషన్ రా. సరే నాకు చిన్న పని ఉంది, మీ ఇద్దరు మాట్లాడుతున్నా వస్తా. సోఫా మెత్తగా ఉన్నట్టు పెళ్ళి నడుము పట్టేసిందిరా నాయన. హలో. చాలా నాటకాలు, వెళ్ళిపోయాడు గాని. అనుకుని సాధించేసాంగా. హలో. హలో, రవి వాళ్ళ బ్రదర్ సన్నీయేనా మాట్లాడేది? అవునండి, మీరెవరు? నా పేరు గౌతమి అండి. నేను మీ బ్రదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. అమ్మ దొంగ నా కొడక. చెప్పండి. అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఏంటండి ప్రాబ్లము? మీ బ్రదర్ని పెళ్లి చేసుకోమంటే వెయిట్ చేద్దాం అంటున్నాడండి. అవునండి, ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమంటే ఇదే మాట అంటున్నాడు. ఇప్పుడేం చేద్దాం? అంటే మీరే ఎలాగైనా మీ బ్రదర్ని పెళ్లి కుప్పించాలండి. నాకేదో చాలా భయంగా ఉంది.
నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందండి. అదేంటంటే వావ్ సూపర్ ఎక్సలెంట్ అదిరిపోయింది. సరే మీరు వచ్చే ముందు ఒక్కసారి నాకు కాల్ చేయండి. ఓకే అండి. అన్నట్టు ఇంకో విషయం, మనం ఇలా ప్లాన్ చేస్తున్నట్టు అన్నయ్యకి మాత్రం అస్సలు తెలియనివ్వకండి. అస్సలు తెలియనివ్వను, అంతా నేను చూసుకుంటానుగా. ఓకే అండి, సరే ఉంటాను, బాయ్. బాయ్. అమ్మయ్యా మొత్తానికి పకరాన్ చేసాం వాడిని. వాడు చిన్నప్పటి నుంచి ఇంతే అండి, ఏం చెప్పినా నమ్మేస్తాడు. మనం ఇలా ప్లాన్ చేసి పెళ్లి చేయించినామని తెలిస్తే గుండెకి వస్తాడు వాడు. అన్నయ్య. ఫోన్ మర్చిపోయా. హలో. అబ్బా 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 ఏం యాక్టింగులు రా. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు ఇద్దరివి. ఏదో అన్నది. ఇంకా చాలు, నాకు నువ్వొద్దు, ఈడంతకన్నా వద్దు. అవసరంలే, విడాకులు ఇచ్చాకే మాట్లాడతా నీతో. సుప్రీంకోర్టులో తెలుసుకుందాం రండ్రా. ఇంకేంటి అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి అంటే గుర్తుకొచ్చింది, తనకి ఇప్పుడు ఫోన్ చేయాలి. ఇప్పుడే వస్తాను. ఓకే. హలో బేబీ. హా బేబీ చెప్పు. నేను అప్పుడే చెప్పాను కదా బేబీ, మా వదిన ఒక పిచ్చిది, మా అన్న అంతకన్నా పిచ్చోడు. వీళ్ళిద్దరిని మ్యానిపులేట్ చేస్తే మన పని అయిపోతుంది అన్నాగా. మా ఇంట్లో ఎలాగో వాడి పెళ్ళి అయ్యేంతవరకు నా పెళ్లి చేయరు, కాబట్టి దానికోసం ఇంత డ్రామా ఆడి ఇంత ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఇప్పుడు ఏమైంది? ఓకే కదా అంతా? అంతా ఓకే, కాకపోతే మా అన్నగాడు ఏదో విడాకులు అది ఇది అని చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. చూద్దాం, మన పెళ్ళి ఆపుతాడో లేదో విడాకులు ఇస్తాడో. లెట్స్ వెయిట్ అండ్ సీ.